హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవితాంతం మనకు కావాల్సిన డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో మన కుటుంబంతో కలిసి బ్రతకడానికి కేవలం మూడు వాక్యాలు చాలు. ఈ 3 వాక్యాలను ప్రతిరోజు 11 రోజుల పాటు ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా మనసు పెట్టి పదే మననం చేయాలి. 3 మాటలు. ఈ 3 మాటలు పదే మననం చేయడం ద్వారా మన బ్రెయిన్కి మనం ఏదైతే పదే మననం చేస్తూ నమ్మకంతో వినిపిస్తున్నామో దాని యొక్క వైబ్రేషన్స్తో మన బ్రెయిన్ పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉండటం వల్ల మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ఉన్న ప్లేస్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మొత్తం మనకు అనుకూలంగా మారిపోతాయి. డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, శాంతి ఇలాంటి ఐశ్వర్యాలు మన జీవితంలోకి రావడానికి, సమృద్ధిగా రావడానికి ఎలాంటి పరిస్థితులు కావాలో, ఎలాంటి మనుషులు, స్నేహితులు, బంధువులు మనకు అవసరమవుతారో అలాంటి వారు మాత్రమే మన చుట్టూ తయారవుతారు. వారితో పాటే మన బంధం బలపడుతుంది. మనకు ఏదైతే అవసరం ఉండదో ప్రతి పరిస్థితి, ప్రతి ఒక్కరూ వాటంతట అవే దూరం అయిపోతాయి. 3 మాటలు. ఆ 3 మాటలను నేను వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ 3 మాటలను ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా 11 సార్లు 11 రోజులు మననం చేయండి ఈ 3 మాటలను. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా ఉండండి. డీప్గా శ్వాస తీసుకోండి, మెల్లగా వదలండి. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. ఈ విధంగా ఈ 3 మాటలను మననం చేస్తూ పదే మీతో మీరే చెప్పుకోండి. మీరు ఒంటరిగా ఉండండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే తయారు చేసుకోవాలి మీ చుట్టూ ఉన్న ప్రదేశంలో. ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా ఈ 2 సమయాలలో మనం ఏదైతే మననం చేసుకుంటూ ఉంటామో, ఏదైతే పదే మనతో మాట్లాడుకుంటూ ఉంటామో ఆ మాట్లాడుకునేటప్పుడే నేను ఐశ్వర్యవంతుడిని అనుకున్నప్పుడు మీ బ్రెయిన్లో సంపద ప్రవాహం మీ ఇంట్లోకి ప్రవహిస్తున్నట్టు, డబ్బు వర్షంలో కురుస్తున్నట్టు ఊహించుకోండి. మీ చేతులతోటి డబ్బును లెక్కిస్తున్నట్టు ఊహించుకోండి. ఆ డబ్బుతో మీరు మీ కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నట్టు ఊహించుకోండి. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది ఈ మాట అనుకునేటప్పుడు, మననం చేసుకునేటప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్లో మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఉందని ఊహించుకోండి. అంత డబ్బు ఉన్నందుకు మీరు సంతోషంగా ఉండండి. ఈ క్షణమే ఇప్పుడే సంతోషంగా ఉండండి. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని అనుకున్నప్పుడు 10 కోట్ల డబ్బు మీ దగ్గర ఉన్నది. ఆ 10 కోట్ల డబ్బుతో మీరు చేయగలిగిన పనులని చేస్తున్నట్లు ఊహించుకోండి. మీ పిల్లలకు ఆర్థిక స్వేచ్ఛను అందించినట్లు ఊహించుకోండి. ఒక 10 మందికి ప్రతిరోజు 3 పూట్ల భోజనాలు పెడుతున్నట్టు ఊహించుకోండి. ఏదో ఒక పని చేస్తున్నట్టు ఊహించుకోండి. నిజంగా ఊహించుకోండి మిత్రమా. మీరు ఊహించుకునే విధానం ఎలా ఉండాలంటే అది ఎంతో రియాలిటీగా ఉండాలి. మీరు ఊహించుకున్న ఆ పద్ధతి పూర్తయ్యేసరికి మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రావాలి. అంతటి రియాలిటీగా ఉండాలి మిత్రమా. అంతటి రియాలిటీతోటి ఈ 3 మాటలను పదే మననం చేస్తూ 11 రోజుల పాటు 11 సార్లు ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా మీరు కోరుకున్న అష్టైశ్వర్యాలన్నీ మీ జీవితంలోకి సమృద్ధిగా ప్రవేశిస్తాయి. ఖచ్చితంగా ప్రవేశిస్తాయి మిత్రమా. మీరు సమృద్ధిగా జీవించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చారు. సమృద్ధిగా జీవించడం మీ జన్మ హక్కు, ప్రతి ఒక్కరి హక్కు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా జీవించే హక్కు ఉన్నది. జస్ట్ ఒక అవేర్నెస్,
సమృద్ధిగా నేను ఎలా జీవించాలి అనే దాని పట్ల కొంచెం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా సమృద్ధి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. విశ్వం అనంతమైన శక్తిని కలిగి ఉన్నది. ఈ భూమి మీద ఎంతమంది జనాభాతో ఉన్నారో అందరికీ సమృద్ధిని ఇచ్చే అంత శక్తి విశ్వంలో ఉన్నది. ఆ విశ్వశక్తిని ఉపయోగించుకోవడం అనేది మనపైన ఆధారపడి ఉన్నది. మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో ఆ విశ్వశక్తి మొత్తం కూడా పాజిటివ్గా కన్వర్ట్ అయి మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. మనం ఇప్పుడు అనుమానంతో భయపడుతూ ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని సందర్భాలు సంఘటనలు చూసి భయపడుతూ ఈ జన్మ ఇంతే, నా వల్ల కాదు, నేను ఏ పని మొదలుపెట్టినా అది వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది, నాకు చేత కాదు, ఇలాంటి చిరాకు చేదర ఇతరులను చూసి అసూయ పడటం, కుళ్ళుకోవటం, ఇలాంటి ఆలోచనలతోటి మాటలతోటి మీరు కనుక ప్రతిరోజు ప్రతి సెకండ్ గంటకు మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఏదో ఒక విధంగా ఒక నెగిటివ్ మాటలు నెగిటివ్ ఆలోచనలతో ఉన్నట్లయితే 10 జన్మలెత్తినా మీ జీవితం ఎదుగు బొదుగు లేకుండా అలానే కొనసాగుతుంది. ఇవన్నీ అనవసరం మిత్రమా. మీకేం కావాలో మీరు నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితమైన మనస్తత్వంతో, నమ్మకంతో, గట్టి నమ్మకంతో ఇమాజిన్ చేసుకోండి. ఏది కావాలో అది మాత్రమే ఇమాజిన్ చేసుకోండి. మీకు సమృద్ధి కావాలి, ఆర్థిక స్వేచ్ఛ కావాలి మిత్రమా. ఆ ఆర్థిక స్వేచ్ఛను ఇప్పుడే సమృద్ధిగా అనుభవిస్తున్నట్లు మీ కుటుంబంతో కలిసి ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలి. ఆ ఇమాజినేషన్ ఎలా ఉండాలంటే మీ శరీరంలోని ప్రతి కణం ఆనందంతో పరవశించిపోవాలి. అంతటి రియాలిటీగా ఇమాజిన్ చేసుకోగలిగితే మన బ్రెయిన్ మనకు మంచి మంచి ఐడియాస్ని ఇస్తుంది. సంపదను ఎలా క్రియేట్ చేసుకోవాలి, సంపద ప్రవాహాన్ని సృష్టించడానికి ఎలాంటి పనులు చేయాలి, ఆ పనులన్నీ చేయడానికి కావాల్సిన పరిస్థితులను మన బ్రెయినే క్రియేట్ చేస్తుంది. ఈ 3 మాటలు పదే మననం చేసి మీరు రోజంతా నిద్రపోతే కుదరదు. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేయండి, చేయాల్సిందే. మీరు చేస్తున్న పనిలో అభివృద్ధి ఎలా కావాలో మీరు తెలుసుకోగలిగే జ్ఞానం మీకు డెవలప్ అవుతుంది. ఇది చాలా సింపుల్ పద్ధతి మిత్రమా. ఈ భూమి మీద 1% జనాభా మాత్రమే ఈ పద్ధతిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. వారు మాత్రం ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారు. నమ్మకంగా ఫాలో అవుతున్నారు, ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారు. నువ్వు ఐశ్వర్యవంతుడు మిత్రమా. ఐశ్వర్యవంతుడిగా జీవించే హక్కు నీకు ఉన్నది. ఈ కంటెంట్ నీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయి మిత్రమా. మీ స్నేహితులతోటి, మీ బంధువులతోటి పంచుకో మిత్రమా ఈ జ్ఞానాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని.
నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని. నేను ఐశ్వర్యవంతుడిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను 10 కోట్ల డబ్బుకు అధిపతిని.